సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార పంపిణీ బుధవారం 340వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు మల్లేశం గౌడ్ మాట్లాడుతూ, మానవసేవే మాధవసేవ అని లయన్స్ క్లబ్ సభ్యుల సహకారంతో ప్రతిరోజు ప్రభుత్వ దవాఖాన వద్ద అల్పాహారం పంపిణీ చేయడం జరుగుతుందని, అందులో భాగంగా ఈ రోజు ప్రముఖ వ్యాపారవేత్త ఆర్యవైశ్య నాయకులు తాటి రాములు మాతృమూర్తి కీర్తిశేషులు తాటి సుగుణమ్మ జ్ఞాపకార్థం తాటి రాములు కుటుంబ సభ్యుల సౌజన్యంతో అల్పాహారంతో పాటు అరటి పండ్లు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. అనంతరం తాటి రాములు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని, ప్రతిరోజు క్రమం తప్పకుండా అల్పాహారం పంపిణీ చేస్తున్న లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ సభ్యులను అభినందించారు. ప్రతి ఒక్కరూ సేవా నిరతి కలిగి ఉండాలని కోరుకుంటూ, ఈరోజు అల్పాహారం పంపిణీ చేయడానికి మాకు అవకాశం కల్పించిన లయన్స్ క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్ నేతి శ్రీనివాస్, లయన్ దొంతుల సత్యనారాయణ, లయన్ దూబకుంట లచ్చలు, లయన్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ప్రతిరోజు హాస్పిటల్ వద్ద నిరుపేదలకు అల్పాహారం అందిస్తున్నటువంటి కార్యక్రమంలో మంచి మనసున్న మహారాజులాగా దయామయుడు మా తాటి రాములన్న గారు వాళ్ళ అమ్మ తాటి సుగుణమ్మ గారి జ్ఞాపకార్థం ఈ ఒక్కరోజు ఆయన అల్పాహారం అందిస్తున్నారు. కావున వారికి వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం చేస్తున్నటువంటి కార్యక్రమానికి వాళ్ళ కుటుంబానికి మంచి దీవెనలు ఉండాలని, ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుచు ఇంకా ఇటువంటి కార్యక్రమాలు లయన్స్ క్లబ్లో సభ్యులే కానీ పట్టణ ప్రజలు ఎవరైనా సరే ఈ కార్యక్రమాన్ని వినియోగించాలని తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో మా డైనమిక్ ట్రెజరర్ మా దొంతుల సత్యన్న గారికి, మా డైనమిక్ జోన్ చైర్మన్ మా నేతి సీనన్న గారికి, తాటి రాములన్న గారికి, ప్రతినిత్యం అల్పాహారం ఆయన సమాజ సేవ కోసం మా లయన్స్ క్లబ్కు ఎంతో కృషి చేస్తున్నటువంటి శ్రీధరన్న గారికి, రాము గారికి పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అల్పాహార వితరణ జరుగుతున్నది. ఎందుకంటే అందరికీ అవసరం. ఎందుకంటే హాస్పిటల్లో వచ్చే రోగులకు సేవ చేయడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే మన డబ్బులు విషయం కాదు, కానీ 10 రూపాయలు ఉపయోగపడ్డప్పుడే ఈ డబ్బులకు న్యాయం దొరుకుతున్న ఉద్దేశంతో అందరి మంచి మనసుతో ఈ అందరి సౌజన్యంతో ఈ అల్పాహార వితరణ జరుగుతున్నది. ఈ స్నేహ ఇటువంటి సేవాభావము లయన్స్ క్లబ్ వారు కల్పించడం అభినందనీయము. ఎందుకంటే అంతకంటే ఎక్కువ మానవ సేవనే మాధవ సేవ. ఆ దుఃఖంతో ఇప్పటిదాకా 4 సంవత్సరాల నుంచి నిరంతరంగా ఈ సేవ జరుగుతున్నది.